నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కల్తీ లేని ఆహారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ లో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఎంపీ కవిత వెల్లడి. లోక కళ్యాణార్థం నందిపేట్ నుండి వేములవాడ వరకు పాదయాత్రను ప్రారంభించిన మంగిరాములు మహారాజ్. అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్న భక్తులు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలియజేసిన న్యాయవాదులు. పకడ్బందీగా 10 ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి. అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. వరంగల్ జిల్లాలో ఎల్ఎల్ఎం 3వ సెమ్ పరీక్షలు రాసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అప్పు తిరిగి చెల్లించడం ఇష్టం లేక వృద్ధురాలిని హత్య చేసిన హంతకుల గుట్టు రట్టు చేసిన గ్రామస్తులు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 11 నెలలు కావస్తున్న జాడలేని కౌన్సిల్ సమావేశం. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో న్యాయవాదులు ఆందోళన చేశారు. విధులను బహిష్కరించి కలెక్టరేట్ వరకు ఊరేగింపు నిర్వహించారు. న్యాయవాదుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహరి ఆచార్య, కార్యదర్శి జగన్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి సమావేశమయ్యారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పలువురు సీనియర్ న్యాయవాదులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం అందరూ ఏకతాటిపై ఉండి పోరాటం చేయాలన్నారు. పరిస్థితి అంత దిగజారిపోయింది. ఈ పరిస్థితి మెరుగు కావాలంటే మన కమ్యూనిటీకి కావలసినంత శాంక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఉండాలి. అది రావాలంటే ఇక్కడే హైదరాబాద్ లో ఐ డోంట్ ఫైండ్ అడ్వకేట్స్ మూవింగ్ ఫాస్టర్. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ఊరేగింపు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి జిల్లా పాలనాధికారి రామ్మోహన్ రావును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. కోర్టు పని పోలీసింగ్ అనేది చేయకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ వారెంట్ చేస్తే ఆ సంవత్సరంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి 500 నుంచి 700 మధ్య ఎఫ్ఐఆర్ వచ్చింది. అంటే జూనియర్స్కి ఎట్లుండేదంటే నేను 600 రోజు 2-3 వేలు పిటిషన్ చేశాను. ఆయన వ్యాసంలో 2-3 ఏళ్ళు అదే 300 పోయేస్తుంది. 40 ఏళ్ల కింద అంత ఉండేది. ఇంకా ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, రాజ్ కుమార్ సుబేదార్, వెంకటేష్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలినడక ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని గత 25 ఏళ్ల క్రితం పాదయాత్ర చేశామని, ఇప్పుడు కూడా లోక కళ్యాణార్థం కేదారేశ్వర ఆలయం నుండి వేములవాడ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నానని మంగిరాములు మహారాజ్ అన్నారు. నందిపేట్ మండలంలోని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ లోక కళ్యాణార్థం వేములవాడ వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆశ్రమంలో స్వామీజీ శిష్య బృందం ఘన స్వాగతం పలికి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం భక్తులను ఉద్దేశించి బ్రహ్మకుమారి సునీతా బహెన్ మంగిరాములు మహారాజ్ మాట్లాడారు. ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో గత 20 సంవత్సరాల కింద కూడా వేములవాడ అంటే పాదయాత్ర కూడా చేసినాం. వాస్తవంగా దాని తర్వాత కూడా మళ్ళీ గోదావరి పరిక్రమం, మరి బాసర పరిక్రమం, తర్వాత నర్మదా పరిక్రమం కూడా చేసినాము. అది చాలా రోజులైంది కాబట్టి అక్కడ పోవడం వల్ల అంటే ఒక 3, 4, 5 పోయినాం. ఇక్కడ ఏంటంటే చుట్టూన్న ప్రాంతీయులు అందరూ కూడా ఆశ్రమంకు నడవడం చాలామంది వస్తున్నారు.
మరి అందరితో పాటు ఒక 4 రోజులు నడుద్దామన్న ఒక సంకల్పం చేసినాం. ఈ 4 రోజులు అయితే ఏ క్షేత్రం ముడతామన్న ఒక ఆలోచనతోని యెమ్లవాడు మనం అనుకున్నాం. వాస్తవంగా ఈరోజు మనం యెమ్లవాడు పాదయాత్రగా అందరం కూడా స్టార్ట్ చేస్తున్నాం. మరి 4 రోజులలో ఇది పూర్తి చేద్దామన్న ఒక సంకల్పం. మరి చాలామంది భక్తులు కూడా ఆయన అనుగ్రహంతో అందరు కూడా వచ్చారు. అన్ని చోట్ల ఇక్కడ మధ్యాహ్నం పోయినాము, రాత్రి కూడా పోయినాము, ఉండదలిగి వసతులు అన్నీ కూడా భక్తులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓం నమ శివాయ. ఈరోజు మన స్వామీజీ గారు నందిపేట నుండి మన యాదగిరి గుట్ట వరకు ఏదైతే పాదయాత్రని ప్రారంభం చేస్తున్నారో ఈ శుభ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామీజీ గారికి కూడా కోటి 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 ధన్యవాదములు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో భక్తిని భగవంతుడిని కలపడానికి ఇది చాలా చక్కటి సందేశము. 4 రోజుల పాటు ఈ భక్తాత్మలందరూ కూడా స్వామీజీ గారితోటి ఆధ్యాత్మికం యొక్క వాతావరణంలో ఉంటూ భగవత్ నామస్మరణం చేస్తూ లౌకికం యొక్క భవబంధనాలతోటి దూరంగా ఉంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఉండడానికి మన స్వామీజీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఓం శాంతి ఆశ్రమం తరఫు నుండే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జనుల అందరి తరఫు నుండి కూడా చాలా చాలా ధన్యవాదములు. కేదారేశ్వర ఆశ్రమంలో ప్రారంభమైన ఈ యాత్ర వెల్మల్ ఆర్మూర్కు చేరుకుంది. దారి పొడవునా భక్తులు మంగీరాములు మహారాజుకు ఘన స్వాగతం పలికారు. తెల్లని వస్త్రంను నేలపై పరిచి పూలతో స్వామీజీని ఆహ్వానించారు. భక్తులకు తిలకం దిద్దుతూ మంగీరాములు మహారాజ్ ముందుకు సాగారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద మహిళలు మంగళ హారతులతో మంగీరాములు మహారాజుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మామిడిపల్లిలో మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయనతో పాటు పాదయాత్ర చేస్తున్న భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నానని, పాదయాత్ర వల్ల ఆరోగ్యం పెంపొందించుకోవాలని అన్నారు. ఓం నమ శివాయ. మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మా గురుదేవుడైన మా మహారాజుతోని వేములవాడ పాదయాత్ర వెళ్ళడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అవును, 5 రోజులు కూడా పాదయాత్రతోనే కొనసాగుతుంది. మేము మా ఫ్యామిలీ అయితే మేమే ఒక 50 మంది ఉన్నాం. యువతలో మార్పు కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివభక్తులు మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో సేంద్రియ విప్లవం దిశగా అడుగులు వేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కల్తీ లేని వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళా రైతులను అభివృద్ధి చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా శిల్పారామంలో నిర్వహించిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి చర్చించుకుంటున్నారని, విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వినియోగించడంతో ప్రతి వస్తువు కల్తీమయమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒబెసిటీ, డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళనకరమని అన్నారు. జబ్బులను ఆసరాగా చేసుకుని కొత్త ఆహార నియంత్రణ పద్ధతులు వచ్చాయన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహాలు ఇస్తున్నారని, ఒకరు ఆకులు తినాలంటే మరొకరు ప్రోటీన్లు తీసుకోవాలని చెప్తున్నారని, వాటన్నింటినీ పాటిస్తూ ప్రజలు మరింత అనారోగ్యాన్ని పాలవుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సేంద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరిగిందని అన్నారు. సేంద్రియ సాగుతో వ్యాపార దృక్పథంతో కాకుండా రైతులకు గిట్టుబాటు, వినియోగదారులకు మేలు చేసేలా ఉండాలని చెప్పారు. ఉత్పత్తులకు సేంద్రియ ధృవీకరణ ద్వారానే కల్తీ లేని ఆహారం పొందవచ్చని అభిప్రాయపడ్డారు. మేళాను 5 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర భోయి వారి సిబ్బందిని ఎంపీ కవిత అభినందించారు. Organic is a word that everybody speaks about, not only in India, across the world, because the consciousness of being healthy, being fit, living long, happy, these are the concepts that we think about, dream about.
And how to go about it is to make sure that we eat the best possible food. In India, not only in Telangana, across the country, food adulteration is a serious issue. Usage of heavy pesticides is a very grave issue. So to counter all that, production of organic is being incentivized by Government of India. But I do want to request Maneka Sanjay Gandhi ji, through you, madam, there is a lot more to be done in this field. The incentives provided by the central government are not yet reaching the people, not yet reaching the small and marginal farmer. In fact, the knowledge of going into organic farming and production has to be taken up like a movement, has to be taken up in a very, very serious scale. Now today, if we take the case of Telangana, we have small and marginal farmers, and if I am a women farmer cultivating 2 acres of land, I cannot possibly dream about going organic, because the production when I go for organic goes down. That means my viability for the next whole of the year is gone. కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం జగదీష్, మహిళా ఎంటర్ప్రెన్యూర్ కామిని సరాఫ్, హైదరాబాద్ నల్లగొండ జిల్లాల మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ సుశీలారెడ్డి, షర్మిలారెడ్డితో పాటు వివిధ జిల్లాల ఆర్గనైజర్స్ ఇందులో పాల్గొన్నారు. ప్రజావాణిలోని ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులకు ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. నగరంలోని ప్రగతి భవన్ లో సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ప్రజావాణిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ధర్నాలతో కిటకిటలాడింది. అర్సాపల్లిలోని రామర్తి చెరువు కబ్జాలను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ చేగంటి గంగాధర్ మాట్లాడుతూ రామర్తి చెరువు మరియు ఊర చెరువుతో 450 ఎకరాలలో పంటలు పండుతాయని అన్నారు. రామర్తి చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని, పక్కనే ఉన్న నాలెడ్జ్ పార్క్ పాఠశాల మరియు చెరువు చుట్టూ కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా లాభం లేకపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను కాపాడాలని ఆయన కోరారు. మేము అరసాపల్లిలో కబ్జాలకు గురైతున్నటువంటి రామర్తి చెరువుని ఒకసారి కలెక్టర్కు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారికి మేము కలవడం జరిగింది. ఆ చెరువుని చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలం ఏదైతే ఉందో నీళ్లు వెనుకకు వచ్చినా కొద్దీ ఆ కబ్జాలన్నీ గురి చేస్తూ దాంట్లో షెడ్లు వేస్తూ మరి ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ కబ్జాలను తొలగించవలసిందిగా మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అనంతరం నూతనంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్డు రద్దు చేయాలని భూపన్పల్లి మరియు పాంగ్రా గ్రామాల రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో మాధవ నగర్ నుండి అర్సాపల్లి వరకు 150 ఫీట్ల బైపాస్ వల్ల భూములను కోల్పోయామని తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ 100 మీటర్ల రోడ్డును ప్రభుత్వం మానుకోవాలని కోరారు. చదువుపై ఉన్న మక్కువతో ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న ఎల్ఎల్ఎం చదువుతున్నానని, 3 ఏళ్ల కోర్సులో మంచి ప్రతిభ కనబరుస్తున్నానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎల్ఎల్ఎం పరీక్షలో పాల్గొని తన ప్రతిభను చాటుతున్నారు. చదువుపై ఉన్న మక్కువతో ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న ఎల్ఎల్ఎం చదువుతున్నానని, 3 ఏళ్ల కోర్సులో మంచి ప్రతిభ కనపరుస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎల్ఎల్ఎం పరీక్షలో పాల్గొని తన ప్రతిభను చాటుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హన్మకొండలో ఎల్ఎల్ఎం 3వ సెమ్ పరీక్షలను వ్రాశారు. 3 సంవత్సరాల కింద ఎల్ఎల్ఎం కోర్సులో చేరిన జీవన్ రెడ్డి గత 2 సెమిస్టర్లు రాసి ఉత్తీర్ణుడైనారు. 3వ సెమ్ లో హన్మకొండలోని ఆదర్శ కళాశాలలో ఎల్ఎల్ఎం దూర విద్య ద్వారా అభ్యసిస్తున్న పరీక్షలో జీవన్ రెడ్డి పాల్గొని పరీక్ష రాశారు. అందరి విద్యార్థులతో సహా తాను కూడా ఓ విద్యార్థిగా మారిపోయి ఎల్ఎల్ఎం పరీక్ష రాయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని రవాణా శాఖ ఉప కమిషనర్ డివి రెడ్డి తెలిపారు. భీమ్గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాల పేరిట వాహనదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తోందని, వీటి వల్ల ఎంతో కొంత ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదని తెలిపారు. అలా పాటించకుండా వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, అవి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడవేస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి నిజామాబాద్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా చేయాలని కోరారు. ఈ యొక్క రహదారి భద్రతపై వారికి పిల్లలకు అవగాహన కల్పించాలని నేను మేనేజ్మెంట్ కూడా కోరుకుంటున్నాను. ఇట్టి విషయంలో మనం తీవ్రంగా చూస్తే గత 2016లో దాదాపుగా మరణించిన వారి సంఖ్య మన తెలంగాణలో 7,000 పైచిలుకున్నాయి. 2017లో 6,000 పైచిలుకైనాయి. 2018లో అదే 5,000 చిలుకు పైచిలుకైనాయి. అంటే మనము ప్రమాదాలు తగ్గించుకుంటూ పోతున్నాము. ఇది ఎందుకంటే మనం యొక్క ఎన్ఫోర్స్మెంట్ వలన, పోలీస్ చెకింగ్ కానీ, ఆర్టీఏ చెకింగ్ కానీ అందరూ ఎన్ఫోర్స్మెంట్ చేయడం వలన యొక్క ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా నేను అందరినీ కూడా ప్రజలు, ఎందుకంటే పాదచారి నుంచి మొదలు వెహికల్ డ్రైవర్ అందరూ కూడా ఈ యొక్క రహదారి భద్రతలో భాగంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ద్విచక్ర వాహనం అయితే హెల్మెట్ పెట్టుకోవాలని. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, భీంగల్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరెస్పాండెంట్ షాపీ అమాన్, యాజమాన్యం, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. నగర పాలక సంస్థ పాలక వర్గం గాడి తప్పుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాల్సిన కౌన్సిల్ సమావేశం సక్రమంగా నిర్వహించడం లేదు. గత ఏడాది మార్చి నెలలో చివరి సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నగర వాసులు కాలనీలలో పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రజా సమస్యలను విస్మరించిన కార్పొరేటర్లు వారి పనులను మాత్రం చక్కదిద్దుకుంటున్నారు. నిబంధనల ప్రకారం కౌన్సిల్ సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి చేపట్టాలి. మేయర్, కార్పొరేటర్లు శ్రద్ధ చూపితే ప్రతి నెలకు ఒక సమావేశం కూడా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం పాలక వర్గం గడువు మరో 5 నెలలు మాత్రమే ఉంది. 4.5 ఏళ్ల కాలంలో కౌన్సిల్ సమావేశాలు పట్టమని 10 కూడా దాటలేదు. సమావేశాన్ని నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించాలి. కావలసిన నిధుల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలి. అధికారుల పనితీరుపై మాట్లాడాలి. కొత్త అంశాలను సమావేశంలో చర్చించి ఆమోదించి ప్రభుత్వానికి పంపించాలి. కానీ ఇవేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. గత ఏడాది మార్చి 29వ తేదీన మున్సిపల్ బడ్జెట్ సమావేశం జరిగింది. అందులోనే కౌన్సిల్ సమావేశం చేపట్టి పలు అంశాలపై చర్చించారు. అప్పటి నుంచి మరో సమావేశం జరగలేదు. 11 నెలలు కావస్తున్నా కౌన్సిల్ సమావేశం గురించి ఊసలేదు. కాంగ్రెస్, భాజపా కార్పొరేట్ సమావేశం గురించి ప్రశ్నించడం లేదు. అధికారుల వద్దకు వచ్చి సమావేశపు ఎప్పుడు నిర్వహిస్తారని అడగడమే మానేశారు. ప్రజల గురించి మాట్లాడించిన వారు వారి పనుల కోసం మాత్రం అధికారుల వద్దకు వచ్చి ఎచ్చందంగా పోతున్నారు. నగర పాలక సంస్థను నడిపించాల్సిన మేయర్ గత కొన్ని రోజుల నుండి స్థానికంగా ఉండడం లేదు. ఆమె విదేశాలకు వెళ్లారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అధికారికంగా మాత్రం ఆమె పర్యటన గురించి ఎవరూ పెదవి విప్పడం లేదు. కల్ప అక్రమ రవాణా కేసు విషయంపై డిప్యూటీ మేయర్ స్థానికంగా లేరని తెలుస్తుంది. మేయర్, డిప్యూటీ మేయర్ లేకపోవడంతో మున్సిపల్ పాలక వర్గంతో పాటు పాలన గడితప్పుతున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ బడ్జెట్ తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో చూడాలి. మరి అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి అటవీ సంపదను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని నూతనంగా బాధ్యతలను స్వీకరించిన డిఎఫ్ఓ సునీల్ హరిమత్ అన్నారు. అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లతో చేతులు కలిపిన ఇంటి దొంగలను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులను బదిలీలు చేశారు. ఇందులో భాగంగా ఇక్కడ పనిచేసిన డిఎఫ్ఓ ప్రసాద్ నిర్మల్ జిల్లాకు వెళ్లారు. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లాలో పనిచేసిన డిఎఫ్ఓ బదిలీపై సునీల్ హరిమత్ ఇక్కడికి వచ్చారు. ఈ రోజు వన్నీ రోడ్లో ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో సునీల్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అటవీ సంపదను సంరక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు. నమస్కారం, నా పేరు డాక్టర్ సునీల్ ఎస్ హరిమత్. నేను ఈరోజు నిజామాబాద్ జిల్లా అటవీ అధికారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇది మెయిన్లీ రీసెంట్గా మన ప్రొటెక్షన్ గురించి హానరబుల్ సీఎం గారు చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో కొన్ని బదిలీలు జరిగినాయి. దాంట్లో నేను ఇక్కడ ఖమ్మం నుంచి ఈరోజు వచ్చి జాయిన్ అయ్యాను. మనకి మెయిన్ ఏమంటే ఈ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఇప్పుడు నడుస్తుంది. హరితహారంలో మనం ఇన్ని రోజు మొక్కలు పెంపడం జరిగింది. ఇప్పుడు కాపాడడం చాలా బాధ్యతగా తీసుకుంటున్నాము. దట్ విల్ బి అవర్ మెయిన్ మెసేజ్. అండ్ దీంట్లో మన
ప్రజాప్రతినిధులు కానీ మన ప్రజలు ఇది భాగస్వామ్యం అవ్వాలంటే నేను కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. డిఎఫ్ఓగా బాధ్యతలను స్వీకరించిన సునీల్ కు అటవీ శాఖ అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వేర్ కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు స్టార్టర్ ప్యాక్ నందు 162 ఛానల్స్ కు 220 రూపాయలు. తెలుగు పాపులర్ ప్యాక్ నందు 174 ఛానల్స్ కు 280 రూపాయలు. తెలుగు ప్రీమియం ప్యాక్ నందు 187 ఛానల్స్ కు 320 రూపాయలు. తెలుగు ప్లాటినం ప్యాక్ నందు 199 ఛానల్స్ కు 370 రూపాయలు. తెలుగు డైమండ్ హెచ్డి ప్యాక్ నందు 24 హెచ్డి ఛానల్స్ తో 202 ఛానల్స్ కు 460 రూపాయలు. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. వసంతోత్సవ వేడుకలు భాసర సరస్వతి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలో గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 6000 మంది చిన్నారులకు ఒకే రోజు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి మాత మూల నక్షత్రం వసంత పంచమి ఆదివారం రోజు కావడంతో కన్నీవిని ఎరుగని రీతిలో భక్తులు అందరూ అమ్మవారి దర్శనానికి చేయడంతో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా సుమారు 6000 మంది చిన్నారులకు ఈసారి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1,00,000 మంది వరకు భక్తులు విచ్చేయడంతో క్యూ లైన్లో నిల్చొని విసిగిపోయిన భక్తులు కొందరు అమ్మవారి సన్నిధానంలోనే రాత్రంతా గడిపి సోమవారం రోజున గంగా స్నానాలు ఆచరించి అమ్మవారి సన్నిధానంలో తమ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమాలకు భక్తులందరూ అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది. नमस्ते शारदे देवी महाकाय सूर्यकोटि గ్రామీణ ప్రాంత ప్రజల్లో స్వచ్ఛ భారత్, మహిళా సాధికారత, వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన కల్పించాలని ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు డాక్టర్ మారయ్య గౌడ్ సూచించారు. మాక్రూర్ మండలంలోని బోర్గంకే గ్రామంలో సోమవారం ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 శీతాకాల శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎం మారయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ శిబిరంలో కళాశాలకు చెందిన 50 మంది విద్యార్థులు వారం రోజుల పాటు పరిశుభ్రత కార్యక్రమాలు, యోగా, బేటీ బచావో బేటీ పడావో, అక్షరాస్యత, స్వచ్ఛ భారత్, మహిళా సాధికారత, వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన, మూఢనమ్మకాలను నిర్మూలించడం తదితర విషయాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. మనం చూస్తున్నటువంటి దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు వాటితో మనం ఇలా అకామిడేట్ చేయాలి. యోగజ్ఞానము, అక్షరజ్ఞానం ఉన్నటువంటి విలేజెస్లో తిరుగుతూ ఉన్నట్టు వారం రోజులు ఉంటాము. ఈ వారం రోజుల్లో మనం నేర్చుకోవాల్సింది అసలు ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య మనం ఐడెంటిఫై చేయవలసింది చాలా పెద్ద గ్రామం. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి ఆనంద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, మోహన్, అధ్యాపక బృందం శ్యామ్ కుమార్, భూమయ్య, లక్ష్మణ్ గౌడ్, నవీన్ గౌడ్, మౌనిక, ఆత్మ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలంలోని కోటార్మూర్లో కబ్జాకు గురైన స్థలాన్ని అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. కోటార్మూర్లో సర్వే నంబర్ 131/5, 131/1 ప్రక్కన గల నిజాం సాగర్ కెనాల్ను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. పట్టణంలో కబ్జాకు గురైన స్థలాలపై ఎన్సీఎన్ జీటీపీఎల్లో వరుసగా వచ్చిన కథనాలకు అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి మైఖేల్, ఇరిగేషన్ డిఈ కృష్ణమూర్తి, ప్రత్యేక అధికారి శైలజ, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గోపాల్, ఇరిగేషన్ ఏఈ భాలు రమేష్, సర్వేయర్ శిఖారి రాజు, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. అప్పు చెల్లించడం ఇష్టం లేక ఓ వృద్ధురాలిని హత్య చేసి సహజ మరణం కింద చిత్రీకరించిన హంతకులు 18 రోజుల తర్వాత గ్రామస్తుల సహకారంతో హత్య కేసును ఛేదించిన పోలీసులు. బోధన్ మండలం ఏరాజ్పల్లి గ్రామంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంగవ్వ అనే వృద్ధురాలు అదే గ్రామానికి చెందిన అయూబ్ అనే వ్యక్తికి 40,000 రూపాయలను అప్పుగా ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం తీసుకున్న అప్పులో 20,000 రూపాయలను అయూబ్ తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన 20,000 చెల్లించే విషయంలో ఇష్టం లేక వృద్ధురాలిని హత్య చేసేందుకు పథకం వేశాడు. గంగవ్వ ఒంటరి కావడంతో ఎలాగైనా అంతమొదించాలని తనతో పాటు అదే గ్రామానికి చెందిన సాయిలు సాయం కోరాడు. తనకు సహకరిస్తే 2,000 రూపాయలు ఇస్తానని చెప్పడంతో ఇద్దరు కలిసి జనవరి 24వ తేదీన రాత్రి గంగవ్వ ఇంటికి వెళ్లి హత్య చేశారు. ఆ సమయంలో రక్తపు మరకలు దుస్తులకు అండటంతో వాటిని కాల్చి వేస్తుండగా గ్రామానికి చెందిన యువకుడు గమనించి ప్రశ్నించాడు. మాయ మాటలతో తప్పించుకొని హత్యను సహజ మరణం కింద చిత్రీకరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు సహజ మరణంగా భావించి వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో హంతకుడు ఊపిరి పీల్చుకున్నారు. హంతకుల దుస్తులు కాల్చిన సమయంలో చూసిన వ్యక్తి ఈ విషయాన్ని తన స్నేహితుడికి వివరించాడు. ఈ విషయం గ్రామంలో దారుణంలా వ్యాపించింది. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు వస్తున్నారనే ప్రచారం జరగడంతో వారిలో ఆందోళన మొదలైంది. వారిని పట్టుకుని చితకబాదగా అసలు విషయం బయటపడింది. దాంతో రెవెన్యూ పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహం వెలికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. హంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన వారు తప్పించుకోకుండా తప్పనిసరి చట్టం ప్రకారం శిక్షింపబడతారనే విషయం రుజువైందని గ్రామస్తులు వెల్లడించారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో రేలా ఫేమ్ రషీద్ అండ్ టీం సభ్యులు కౌన్సిలర్ పండిత్ ప్రేమ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ లింగాగౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీంలో ఉన్న దివ్యాంగులు అందరూ తమ పాటలు, మిమిక్రీలతో విద్యార్థులను ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజేశ్వర్ రెడ్డి 5,000 రూపాయలను, లింగారెడ్డి 2,500 రూపాయలను, ప్రేమ్ 2,500 రూపాయలతో పాటు ఇతర నాయకులు, ఉపాధ్యాయులు వారికి ఆర్థికంగా సాయం చేసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ తాము లోకాన్ని చూడలేకపోయినా ఈ లోకం తమను చూస్తున్నందుకు గర్వంగా ఉందని, గుడ్డివాళ్ళమని ఏనాడు బాధపడలేదని, కళలని నమ్ముకొని బ్రతుకుతున్నామని, కళలతో లోకాన్ని చూడలేకపోయినా కళతో అందరికీ దగ్గరయ్యేమని, తమతో కార్యక్రమాలు చేయించుకొని తమలాంటి వారిని ఆదుకోవాలని కోరారు. ఆర్మూర్ లో కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ప్రేమ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, ఎంపీడీసీ సంతోష్, శ్రీను, రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటల గిట్టుబాటు ధరలకై ప్రభుత్వానికి, అధికారులకు ఇచ్చిన గడువు ముగిసిందని, రేపు పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో రైతు ఐక్యవేదిక కార్యాచరణ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధరకై రైతులు ధర్నా చేస్తే అధికారులు వచ్చి 11వ తేదీ వరకు గడువు ఇవ్వాలని, అలాగే ధర్నాల గురించి ప్రభుత్వంతో చర్చించడం జరుగుతుందని చెప్పి ఆందోళనను విరమింపజేశారని, కానీ ఈ రోజు వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదని, ఇక రేపు భారీ ఎత్తున రైతులు ఇంటికి ఇద్దరు తరలి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని, మద్దతు ధర ఇచ్చే వరకు విరమించేది లేదని స్పష్టం చేశారు. మీరు కొనుగోలు చేస్తున్నారా లేదా
అట్లాగే పసుపుకు సంబంధించి ధరని కృత్రిమంగా సిండికేట్ వ్యాపారస్తులు తగ్గించారు, వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా లేదా అడగడానికి ప్రయత్నం చేస్తే జేడీ గారు మా చేతిలో లేదు, కలెక్టర్ గారు నివేదిక పంపించారు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిస్పందన లేదు, ఆర్టీఓ గారేమో మేము మాట్లాడతామండి అని చెప్పారు. అందుకని ఈరోజు 11వ తేదీన దరఖాస్తు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరలేదు. అందుకని 12వ తేదీ అంటే రేపు మంగళవారం రోజున అదే స్థలంలో మామిడిపల్లి చౌరస్తాలో తిరిగి 10:30-11 గంటల ఉదయాన తిరిగి మన మీటింగు ధర్నా కూడా ఉంటుంది. ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున రావాలన్నారు. ఈ సమావేశంలో దేవరం, గంగారాం, మోహన్ రెడ్డి, యాదగౌడ్, రాజన్న, వెంకటేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపుల సంక్షేమ అభివృద్ధి కొరకు మున్నూరు కాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాప్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నగరంలోని జిల్లా కోర్టు కార్యాలయం ముందు ప్రజావాణిలో భాగంగా మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు పెద్దలు మాట్లాడుతూ మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే విద్య, వైద్య, ఉద్యోగ పరంగా మరియు మహిళా సాధికతతో దేశంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. కావున ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం అయోధ్య నగర్ వేర్పుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తప్పుడు ధృవపత్రాల ఆధారంగా దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ కొత్త మాస్టర్ ప్లాన్ నందు ప్రతిపాదించిన ఆర్ఆర్ చౌరస్తా నుండి పిఎస్ ఆఫీస్ వరకు 80 ఫీట్ల రోడ్డును రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు డీసీసీ అధ్యక్షులు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క తదితరులు నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇరువురు టీపీసీసీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పురపాలక సంఘం ఇంటి పన్ను, వ్యాపార సముదాయాల పన్ను పెంచడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలువురు వ్యాపారులు మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందించారు. బాన్స్వాడ గ్రామ పంచాయతీ నుండి పట్టణాన్ని పురపాలక సంఘంగా మార్చినప్పటికీ ఎలాంటి పన్నులు పెంచమని గతంలో అధికారులు ప్రకటించారని వ్యాపారులు గుర్తు చేశారు. పన్నులు పెంచడంతో ఒకేసారి వ్యాపార వర్గాలపై అదనపు భారం పడుతుందని వివరించారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 2013 సంవత్సరంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పన్నులు పెంచామని తెలిపారు. గత పాలక వర్గం పన్నులు పెంచడంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసిందని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ నుండి పురపాలక సంఘంగా మారినప్పటికీ గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే పన్నులు పెంచుతున్నట్లు వివరించారు. బాన్స్వాడ పురపాలక సంఘంలో రోజువారీ ఖర్చులతో పాటు సిబ్బంది జీతభత్యాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కమిషనర్ అన్నారు. ఆదాయాన్ని పెంచడంతో పాటు బాన్స్వాడ పురపాలక సంఘంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పన్నులు వసూలు చేస్తున్నామని తెలిపారు. జీతాలు కూడా 4,000 రూపాయలు మాత్రమే ఉండే, ఇప్పుడు 8,000 చిల్లర అయినది. అది కాకుండా ఇంకా 12,000 రూపాయల చిల్లర కూడా చేయమని చెప్పి వాళ్ళకు మనకు నోటీసులు కూడా ఇచ్చారు. కాబట్టి 12,000 రూపాయలు కావాలంటే తప్పనిసరిగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్యాక్సీలు మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. 3 సంవత్సరాల దాకా ప్రభుత్వము పురపాలక సంఘం సంబంధించినటువంటి రూల్ ప్రకారము మేము ఏది కూడా ట్యాక్సీ పెంచలేదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని ఈ యొక్క అభివృద్ధికి మీరంతా సహాయ సహకారాలు అందించాల్సిన పంచాయతీ ట్యాక్సీలు విపరీతంగా ఉన్నాయని అనుకున్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి తేడాలు ఉన్నా కూడా మాకు ఒక దరఖాస్తు ఇస్తే ప్రత్యేకంగా బృందము మేము వచ్చి దాని యొక్క పరిశీలించి ట్యాక్సీ విధానాన్ని సరిచేస్తాం. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గ్రామ నూతన సర్పంచ్ బండమీది జమున ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గ్రామ నూతన సర్పంచ్ బండమీది జమున ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి గంగామోహన్ ఆదాయ వ్యయాలను పాలకవర్గ సభ్యులకు, గ్రామస్తులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలిసి అదేవిధంగా ఏదైతే మహిళా మండలకు సంబంధించిన వారైతే ఏదైతే ఉన్నారో
వాళ్ళందరూ సుఖ ఏ మీటింగ్ అయినా అది ఏ ఏరియాలకి పని నడుతులేదని మీటింగ్ హౌస్ లో చెప్పడం జరుగుతుంది. వార్షిక మా దృష్టికి తీసుకొచ్చినా కానీ ఏదున్నా కంపల్సరీ ఉండి ఏ పని పడ్డా కానీ వాళ్ళు వస్తే మేము పని చేస్తామో లేదో మేము వాళ్ళు సర్పంచ్ మేము మూల మేము లేని వాళ్ళ లెక్క చూస్తారు. అది అట్లా లేకుండా అందరికీ కులమత భేదం లేకుండా కట్టుదిట్టంగా ఉండి అందరికీ పని చేస్తామని గోవిందపేట సర్పంచ్ ఉప సర్పంచ్ గా మరి వాటిని మనందరం కలిసి పని చేస్తామని అందరికీ. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగాధర్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం విద్యార్థుల కొరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి భూమయ్య వెల్లడించారు. వర్ణి మండలం కోటయ్య క్యాంపులోని బాలికల వసతి గృహం వీడ్కోలు సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి భూమయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం షెడ్యూల్ కులాల విద్యార్థులకు ప్రవేశపెట్టిన మంచి భోజనం, వేడి నీళ్లు, అన్ని సౌకర్యాలతో కూడిన భవనాల నిర్మాణం చేపట్టి విద్యార్థులకు మంచి వసతులు కల్పిస్తోందని భూమయ్య వెల్లడించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు వారి భవిష్యత్తు కొరకు మంచిగా చదివి కన్న తల్లిదండ్రులకు విద్య నేర్పిన ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పించిన హాస్టల్ సిబ్బందికి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. గత 4 సంవత్సరాలుగా వర్ణి బాలికల హాస్టల్లో 100% 10వ తరగతిలో ఉందని, ఈ ఏడాది కూడా 100% ఉత్తీర్ణత సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి 10,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందిస్తామని భూమయ్య వెల్లడించారు. విద్యార్థులు స్వశక్తిని నమ్ముకొని దృఢ సంకల్పంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రపంచంలో సాంఘిక సంక్షేమ శాఖ గుర్తింపు తీసుకురావాలని ఆయన కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థులు పీజీ వరకు ఉచితంగా చదివే వసతి గృహాలు ఉన్నాయని, ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు పెళ్లి చేయాలా అని చూడకుండా ఎంతవరకు చదివించాలని ఆలోచించాలని ఆయన సూచించారు. పరిస్థితులలో ఎట్లా గట్టెక్కాలనేటువంటిది మన ఏదైనా అనుకరణ తన స్వశక్తిని మనము నమ్ముకున్నారా లేదా? మరి ఇన్ని ఏర్పాట్లు చేసి మేమందరం కూడా ఏం చెప్పినాం? మీరే కష్టపడి చదవాలా, మీరే స్వయం కృషిగా ఆలోచించాలా, మీరే దృఢ సంకల్పం కలిగి ఉండాలా అని అన్నామా? మరి అవన్నీ ఎవరిని ఉద్దేశించి? మిమ్మల్ని ఉద్దేశించి. మరి ఇదంతా ఎవరి మీద ఉన్నది? ఇప్పుడు మీ మీదనే ఆధారపడ్డది, అవునా కాదా? మనము ఆలోచించేటటువంటి విధానము మొత్తం కూడా మన మీదనే ఉంది. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారి గంగా సుధా, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ ఎడపల్లి ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, జనార్దన్, నగేష్, పిటి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల మాక్ పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు సోమవారం ఉదయం యాప్ ఎల్సీ గోదాంలో పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల మాక్ పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు వేసే ముందు ఈవీఎం, వీవీప్యాట్, బియూ ల్యాబ్ టెక్నికల్ పారామీటర్ కు సంబంధించిన 7 స్లిప్పులు వీవీప్యాట్ నుండి వస్తాయి. ఈ స్లిప్ యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలన చేసిన తర్వాతనే ఓటింగ్ మొదలవుతుందని చెప్పారు. ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత బియూ బటన్ పనిచేస్తుందని, ఏ గుర్తు ఏ అభ్యర్థికి ఓటు వేశారో వీవీప్యాట్ లో స్లిప్ ద్వారా పరిశీలన చేసుకోవచ్చునని, ఈ స్లిప్ 7 సెకండ్ల తర్వాత స్లిప్ బాక్స్ కు వెళ్లిపోతుందని కలెక్టర్ వివరించారు. మొత్తం ఈవీఎంలలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొత్తం 88 ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అందులో 2% అనగా 35 ఈవీఎంలలో 500 ఓట్లు వేస్తారు. మరో 2% అనగా 35 ఈవీఎంలు 1000 ఓట్లతో మాక్ పోలింగ్ 1% అనగా 18 ఈవీఎంలకు 1200 చొప్పున మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 500 ఓట్ల మాక్ పోలింగ్ లో ఒక్కొక్క మిషన్ లో 32 రౌండ్లు, 1000 ఓట్ల మాక్ పోలింగ్ లో 64 రౌండ్లు, 1200 ఓట్ల మాక్ పోలింగ్ లో 74 రౌండ్లు చేయవలసి ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ పరిశీలన ప్రక్రియలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జిఆర్డీఓ ఆర్ అంజయ్య, పరిపాలనా అధికారి శ్రీధర్, బేల్ ఇంజనీర్లు, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జన్నేపల్లి గ్రామంలో గత వారం రోజుల పాటు జరిగిన మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నేటితో ముగిసింది. వేద మంత్రాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. నవీపేట్ మండలంలోని జన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మార్కండేయ ఆలయంలో ఈ రోజు ఉదయం 8:43 శ్రీ మహాలింగ సహిత మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలను శ్రీ శ్రీ దైవాజ్ఞ కృష్ణమూర్తి సన్నిధి శ్రీ రాహుకేతు మానసాదేవి క్షేత్ర పీఠాధిపతులు యంత్ర ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన విఘ్నేశ్వర పూజా విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కలశ ప్రతిష్టాపన మహాపూర్ణాహుతి మహాకుంభాభిషేకం మొదలగు కార్యక్రమాలను వేద ప్రతిష్ట ఋత్వికులచే జరిపారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి జన్నేపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల గ్రామస్తులు అలాగే మండల జిల్లా స్థాయి శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 11వ తారీఖు వరకు కూడా అతి వైభవంగా జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమము కుల బాంధవులైనటువంటి పద్మశాలి కుల బాంధవుల యొక్క ఆశీస్సులతో మా పెద్దల ఆశీస్సులతో ఈ మందిర నిర్మాణం చేసినాము. మేము ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఆశీస్సులతోనే ఇంతవరకు కూడా ఈ నిర్మాణం జరిగిందంటే మాకు ఎలాంటి ఇప్పటి వరకు ఇబ్బంది లేకుండా జరిగింది. దీనిలో మా పద్మశాలి కుల బాంధవుల యొక్క జన్నపల్లిలో ప్రతి ఒక్కరి యొక్క శ్రమ ఓర్పుతో ఇప్పటి వరకు విజయంగా మందిర నిర్మాణం జరిగిన దానికి మేము కూడా వాళ్లకు పాదాభివందనం చేస్తున్నాను. నేను ఆలయ నిర్మాణం కోసం సహకరించిన దాతలకు పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు ప్రభుదాస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 27 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పూర్తవుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 18,930 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 19,631 మంది హాజరు కానున్నారని అన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 2 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు నిర్వహిస్తామని అన్నారు. మొత్తం 130 కేంద్రాలలో నిర్వహించే ఈ పరీక్షలకు 12,275 మంది బాలురు, 11,871 మంది బాలికలు కలిసి 24,146 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఈ 2 పరీక్షలు పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్, రెవెన్యూ, ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాలలో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో సరిపోవు మేర బెంచీలు, త్రాగునీరు, ప్రథమ చికిత్స సదుపాయాలు, ORS ప్యాకెట్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అవసరమైన అదనపు బస్సుల ఏర్పాటు, అదేవిధంగా పరీక్షల అనంతరం గమ్యస్థానాలకు చేరుకోవడానికి కూడా బస్సులను అదనంగా నడపాలన్నారు. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, టిఆర్ఓ అంజయ్య, ఆర్టీఓ వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఒడ్డెన్న, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామంలో స్థానిక బీపీఎం గంగారాం పెన్షన్ డబ్బులు చెల్లించడంలో అలసత్యం వహించడం పట్ల గ్రామంలో గల పెన్షన్దారులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామంలో ప్రతి నెల మొదటి వారంలో చెల్లించాల్సినటువంటి పింఛన్ డబ్బులు బీపీఎం గంగారం రోజుల తరబడి తన ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నాడని వృద్ధులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీఎం తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని, పెన్షన్ డబ్బులు ఇవ్వమని వెళ్తే నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తానని మీకు దిక్కున్న చోట చెప్పుకోమని అనడం ఎంతవరకు సమంజసమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్ కోసం వెళ్లినటువంటి వృద్ధులు, వికలాంగులు, మహిళల పట్ల వ్యవహరించినటువంటి తీరుపై అధికారులు స్పందించి తన ఇంటి వద్ద కాకుండా గ్రామ పంచాయతీ భవనంలో పింఛన్ డబ్బులు ఇప్పించాలని, సమయానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మా ఊళ్ళో బేగిన ఇల్లుడు పోయితే సెంట్రల్ గవర్నమెంట్ అమ్మ నేను జీతం వస్తుంది నాకు ఇప్పుడు వదలమిట్టా ఊళ్ళకి అని చెప్తాడు. దేనికోసం చెప్తాడు అట్లా? పింఛని మంచి సాయంత్రం తీసుకోరు, లేకుంటే నేను ఏమన్నా అంటే అటు పోతారా అని చెప్తాడు. పింఛని ఫస్ట్ గీయడు, ఇక ఫస్ట్ గీయడు 15, 20 తారీఖు, మన 30 తారీఖు ఒక నెల అయితే పోయినాయి. ఒక నెల ఇంక ఇయ్యలేదు మాకు, అసలు ఒక నెల పింఛని ఇయ్యలేదు. పింఛని ఆడిస్తాడు, గ్రామ పంచాయతీలు ఇస్తాడు. చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పలువురు పేర్కొన్నారు. వాలంటీర్లు గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడాలని సూచించారు. శీతాకాల శిక్షణా శిబిరంలో భాగంగా నేడు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీకి చెందిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీమతి ప్రవీణాబాయ్ మరియు ధర్పల్లి పిహెచ్సి డాక్టర్ బ్రహ్మేశ్వర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ రజీముద్దీన్ అస్లాం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్, ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుపతి గౌడ్, అధ్యాపకులు హరిత, ప్రసన్న జ్యోతి, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, తమ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. గ్రామంలో వాలంటీర్లు నిర్వహించిన కార్యక్రమాలను పర్యవేక్షించి ఇంకుడు గుంతల త్రవ్వకం, పాఠశాలకు వెళ్లవేయడం, నీటి ట్యాంకులు పరిశుభ్రంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో చివరి రోజు ర్యాలీని నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో పలు కార్యక్రమాలు వచ్చే సంవత్సరం కూడా నిర్వహిస్తామని, వాలంటీర్లు చురుకుగా ఇందులో పాల్గొనాలని సూచించారు. వసతి గృహ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించాలి, పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం సిఐటియు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి సాంఘిక సంక్షేమ హాస్టల్లో కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని, అవుట్ సోర్సింగ్ కార్మికుల బతుకులు ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తోందని అన్నారు. రోజుకు 10 గంటల పని ఉంటుంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏజెన్సీ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన సెలవులలో వేతనాలతో కూడుకున్న సెలవులు ఇవ్వాలని, ఇప్పటికైనా ప్రభుత్వం ఫోన్ కట్ అవుట్ సోర్సింగ్ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఇవాళ పేద వర్గానికి చెందిన పిల్లలకు వంటలు చేసి కనీసం తల్లిదండ్రులలాగా ఆదుకునే విధంగా వాళ్ళు ఉద్యోగులు అక్కడ వంటలు చేసుకుంటూ పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా కనీసం కల్పించట్లేదు. పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధీర్, జిల్లా నాయకులు పద్మ, శకుంతల, సునంద తదితరులు పాల్గొన్నారు. 2 జిల్లాల పరిధిలో గల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవడానికి విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించామని చైర్పర్సన్ ఎండి షరీఫ్ తెలిపారు. నగరంలోని జిల్లా చౌరస్తాలో గల పవర్ హౌస్ లో తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్పర్సన్ ఎండి షరీఫ్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా ఫోరంకి ఫిర్యాదు చేయగలరని తెలిపారు. ఈ ఫిర్యాదులో వ్రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నంబర్ మరియు పూర్తి చిరునామా పోస్టు ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ ఆఫీసులో సంప్రదించాలని తెలిపారు. ఫిర్యాదులను మరింత తెలుసుకోవడానికి అవసరమైతే ఫోరం సభ్యులు మీ వద్దకే వచ్చి సమస్య పరిష్కారానికి కావలసిన వివరాలు సేకరిస్తారని ఆయన తెలిపారు. అయితే మంత్లీ 4 times 4 ప్లేసెస్లో మేము ఈ మొబైల్ కోర్ట్ మాదిరిగా పెట్టుకుంటాం. అక్కడ ప్రాపర్ సమస్యలను పరిశీలించేందుకు ఇక్కడ ఈరోజు పెట్టుకున్నాం. మళ్ళీ కంటిన్యూస్గా 3 days ఉన్నది. ఇక్కడ ఎవరైనా రానోళ్ళు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే మా అడ్రస్ ఆ పాంప్లెట్ మీద ఉన్నది, అది కొంచెం పబ్లిష్ చేయండి మీరు. ఆ పాంప్లెట్ అడ్రస్ మీద బై పోస్ట్ పంపినా కూడా మేము కంప్లైంట్ స్వీకరించి ఆ సమస్యలను పరిష్కారం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిఎం ఎల్ కిషన్ పాల్గొన్నారు. జంగిల్ బచావో జంగిల్ బడావో అన్న నినాదానికి తాము కట్టుబడి ఉంటామని, వడ్రంగులు స్మగ్లర్లు కాదని, కేవలం చేతి వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళమని, వడ్రంగులపై అటవీ శాఖ దాడులు ఆపాలని నిరసిస్తూ ఆర్మూర్ వడ్రంగులు, టింబర్ డిపో మరియు సామిల్ సభ్యులు ఆందోళనకు దిగారు. సామిల్ నిర్వాహకులు, వడ్రంగులు, టింబర్ డిపోల నిర్వాహకులు ఆర్మూర్ మండలం పెరికేడ్ చౌరస్తా నుంచి మామిడిపల్లి కొత్త బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వడ్రంగులు తరలివచ్చారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వడ్రంగులు మాట్లాడుతూ తెలంగాణలో వడ్రంగులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని, పరిమితి ఉన్న కట్టెలను సైతం తెస్తూ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అలాగే వడ్రంగులకు రక్షణగా జీవిత బీమా సౌకర్యం, అలాగే జీవో 55లో ఉన్న అంశాలను సవరణ చేయాలని అన్నారు. 3 రోజుల స్వచ్ఛంద బంద్కు ప్రజలు సహకరించాలని కోరారు. మన విశ్వ బ్రాహ్మణ కులం వెనుకబడి ఉంది. అదే గొల్లా కానీ కుర్మా కానీ వాళ్ళకు గొర్రెలు, మిగతా పద్మశాలి వాళ్ళకు, మళ్ళీ గౌడ్స్కు, మత్స్యకారులకు ఎన్నో పథకాలు ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మా విశ్వ బ్రాహ్మణులకు ఎటువంటి పథకం లేదు. అలాగే మేము చేసుకున్న కూలి వృత్తి మీద మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు మాపై దాడి చేయడం ఇది సరి అయింది కాదని మేము ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించాలా అని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ ఇవ్వడానికి శిక్షకులు అంకాపూర్ క్షేత్ర పర్యటన చేయనున్నట్లు డిపిఓ కృష్ణమూర్తి తెలిపారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని శిక్షకులు 2 రోజుల పాటు సందర్శించి గ్రామంలో పంట పొలాలు, గ్రామాభివృద్ధి గురించి తెలుసుకున్నారని డిపిఓ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 మంది వరకు అధికారులు అంకాపూర్ గ్రామానికి క్షేత్ర సందర్శనకు 12, 13 తేదీలలో వస్తారని, అందుకోసం పూర్తి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ యొక్క అభివృద్ధిని మీరు చూడాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంకాపూర్ గ్రామాన్ని సందర్శించమని అధికారుల డివోటీస్ అందరికీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే రేపు 15 జిల్లాల నుంచి 150 మంది, ఎల్లుండి మళ్ళీ 15 జిల్లాల నుంచి 150 మంది, మొత్తం స్టేట్ నుంచి 300 మంది ఈ యొక్క అంకాపూర్ గ్రామాన్ని విజిట్ చేసి వారు ఇక్కడ అగ్రికల్చర్గా ఎలా నూతన పద్ధతులను అవలంబిస్తున్నారు, 365 రోజులు వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తారు, పంట మార్పిడి ఏ విధంగా చేస్తారు, సీడ్ ప్రాసెసింగ్ అనేది ఏ విధంగా చేస్తారు. ఈ కార్యక్రమంలో జీటీసీఈఓ వేణు, ఈఓ పిఆర్డి దామోదర్, కార్యదర్శి శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నాపై నమ్మకంతో గెలిపించిన వ్యాపారస్తులకు రుణపడి ఉంటానని మర్చెంట్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు రాజేష్ డాలియా అన్నారు. నిజామాబాద్ గంజ్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఆయన తెలిపారు. నగరంలోని శ్రద్ధనంద్ గంజ్లో గల నిజామాబాద్ మర్చెంట్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం మొదలైన ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగి మధ్యాహ్నం ముగిశాయి. అనంతరం ఓట్ల లెక్కింపులో 76 ఓట్లతో మర్చెంట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రాజేష్ డాలియా భారీ మెజార్టీతో గెలుపొందారు. కార్యదర్శి బచ్చు పురుషోత్తం గుప్తా, కోశాధికారి కొత్తపల్లి సంతోష్ కుమార్లు గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాజేష్ డాలియా మాట్లాడుతూ నమ్మకంతో గెలిపించినందుకు వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో గంజ్ను అభివృద్ధి చేస్తానని, నాతో పాటు కార్యవర్గ సభ్యులతో ముందుకు సాగుతానని తెలిపారు. ఒక మున్ముందు ఇంకెంతో అభివృద్ధి చేసే విధంగా నేను ముందుకు తీసుకెళ్తాను. నా తోటి సహోదరులతోటి వారి సహాయ సహకారాలతోటి ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఇంతకుముందు వచ్చిందాన్ని లక్క మాలు గంజలకు వచ్చే విధంగా చేస్తాం. వడ్లు కానీ అటువంటి రాకుండా బంద్ అవుతున్నాయి. ఇప్పుడు అటువంటిది కాకుండా ఇప్పుడు అన్ని రకాలుగా మాలు నిజామాబాద్ గంజుకు వచ్చి గంజును అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాను. सभी व्यापारी भाइयों को बहुत बहुत धन्यवाद मुझे जिता के लाए उसके लिए, और सभी को मैं सेवा मेरी जो तरफ से जो भी सेवा रहेंगी मैं पूरा करूंगा, और कोई किसान भाई का कोई भी तकलीफ रहे तो हम पूरा देख के हल करेंगे. అనంతరం సంబరాలు నిర్వహించారు. ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. సమస్యలు పరిష్కరించడం అధికారులు పట్టించుకోవడం లేదంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజితా యాదవ్ అధ్యక్షతన సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ఎంపీపీ రజితా యాదవ్ తో పాటు వైస్ ఎంపీపీ వరదాగౌడ్, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం కొనసాగిన సమావేశంలో స్థానిక సర్పంచ్లు వివిధ గ్రామాలలో నెలకొన్న సమస్యలను లేవనెత్తారు. ముందుగా విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై ఎంఈఓ రామారావు సభ్యులకు వివరిస్తుండగా వైస్ ఎంపీపీ వరదాగౌడ్ జాంతంపేట్ గ్రామంలోని పాఠశాలలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం సక్రమంగా లేవని, దానివల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఎన్నిమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి బాలిక 40 మంది బాలికలకు ఒక టాయిలెట్ ఉండాలి, బాయ్స్కి అయితే 80 మందికి ఒక టాయిలెట్ ఉండాలి. ఆ విధంగా చూసినట్లయితే జానకంపేట పాఠశాలలో మరి 2 గర్ల్స్కి ఉన్నాయి, 2 బాయ్స్కి ఉన్నాయి. స్ట్రెంత్ ప్రకారంగా నామ్స్ ప్రకారంగా సరిపోని ఉన్నాయి. కాకపోతే వాటిని నిర్వహణ లోపం మూలంగానే అవి వారు ఉపయోగించలేకపోతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు దానిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి గ్రామ పెద్దల యొక్క సహకారం కూడా తీసుకొని ఆ పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ, యూనియన్స్ కానీ, మరుగుదొడ్లు లేదా మంచినీటి సదుపాయం ఇలాంటి ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో వాటిని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ఉదయం నుండే శివాలయం, రామాలయం, దుర్గామాత ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. చెవిటి మూగ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు శివాలయం, రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పిసి గంగారెడ్డి చెవిటి మూగ విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేసినందుకు గాను విద్యార్థులు సంతోషంగా ధన్యవాదాలు తెలిపారు. సిద్ధేశ్వరుని పల్లకి సేవ నిర్వహించారు. ఇందులో భక్తులు ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణతో పల్లకి సేవలో పాల్గొని శివుని కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజల అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శేఖర్ రెడ్డి, సుమన్, పిసి గంగారెడ్డి, కిషన్, ఆనంద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. డిచ్పల్లి యూనివర్సిటీ పీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే మహార్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామానికి చెందిన తోట సంజన సన్ ఆఫ్ తోట గణేష్ 4వ తరగతి ఇంగ్లీష్ మీడియం భీమ్గల్ శ్రీ నారాయణ హై స్కూల్లో చదువుతుంది. రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలో పాల్గొని విశ్వం ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జేఎన్టీయు కూకట్పల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలో తోట సంజన అను విద్యార్థిని రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి సాధించడం ఆనందంగా ఉందని శ్రీ నారాయణ హై స్కూల్ యజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, వినాయక్, ప్రసాదరావు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని లక్కూర గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ వారోత్సవాలు ఘనంగా గౌడ సంఘ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు శివగౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు మాజీ ఉప సర్పంచ్ రవిగౌడ్, శంకర్ సాగర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో కస్తూరిబా పాఠశాలలో జిల్లా పోలీస్ కళా బృందం వారు నిర్వహించిన షీటింగ్, రోడ్ భద్రత నియమాల అవగాహన, ప్రమాదాల గురించి ఏర్పాటు చేసిన పిట్లం ఎస్ఐ ఆంజనేయులు, స్కూల్ ప్రిన్సిపల్ సరిత పాల్గొన్నారు. కిసాన్ నగర్ గ్రామంలో ప్రశాంత్ అన్న యువసేన ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు వీళ్ళ వెంకటేశ్వర్లు, వేణుగౌడ్, లక్ష్మీనారాయణ, నరసయ్య, సతీష్, రఘు, సునీల్, వార్డ్ మెంబర్లు స్వామినాథ్, శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వింగ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సరస్వతి పూజలు, అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ పాఠశాలలో ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవాల్టి బంగారం, వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్ బంగారం ధర 34,000 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 33,500 రూపాయలుగా ఉంది. తులం ముద్ద వెండి ధర 435 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 43,500 రూపాయలుగా పలికింది.
అలాగే తులం ఆర్నమెంట్ వెండి ధర 415 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 41,500 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కల్తీ లేని ఆహారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్లో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఎంపీ కవిత వెల్లడి. లోక కళ్యాణార్థం నందిపేట్ నుండి వేములవాడ వరకు పాదయాత్రను ప్రారంభించిన మంగిరాములు మహారాజ్. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్న భక్తులు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలియజేసిన న్యాయవాదులు. పకడ్బందీగా 10 ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి. అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. వరంగల్ జిల్లాలో ఎల్ఎల్ఎం 3వ సెమ్ పరీక్షను రాసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అప్పు తిరిగి చెల్లించడం ఇష్టం లేక వృద్ధురాలిని హత్య చేసిన హంతకుల గుట్టు రట్టు చేసిన గ్రామస్తులు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 11 నెలలు కావస్తున్న జాడలేని కౌన్సిల్ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.